హలో అందరికీ ఈరోజు వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి. మనము గ్యాస్ స్టవ్ మీద వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పాలు పొంగిపోవటము, లేదంటే ఏదైనా పప్పు లాంటిది పొంగిపోయినప్పుడు ఇలా ఒక్కొక్కసారి స్టవ్ బర్నర్స్కి హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మళ్ళీ మనం అవి కడిగి రుద్దే పని లేకుండా ఇలా చేసి చూడండి. బర్నర్స్ అనేవి అస్సలు క్లోజ్ కాకుండా ఉంటాయండి. ఏం లేదండి, టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ టాల్కమ్ పౌడర్ ఇలా కొద్దిగా బర్నర్స్ మీద చల్లేసి పౌడర్ని ఇలా రుద్దామనుకోండి, హోల్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయో అక్కడ ఈ పౌడర్ అనేది ఇలా ఇరుక్కుపోతుందండి. అప్పుడు అక్కడ హోల్స్ క్లోజ్ అయినాయి అన్నమాట. అప్పుడు మనం ఒక పిన్నీస్ తీసుకుని ఇలా హోల్స్ అన్నీ కూడా ఇలా క్లీన్ చేసినట్లయితే మొత్తం హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. తర్వాత మనకి ఎక్కడ కూడా గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది. అన్ని హోల్స్లోంచి మంట అనేది సమానంగా వస్తుంది. దానివల్ల మనకి వంట త్వరగా పూర్తవుతుంది, గ్యాస్ అనేది ఆదా అవుతుందండి. అంతేకాకుండా సిలిండర్ కూడా త్వరగా ఖాళీ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఒక పేపర్ నాప్కిన్తో ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, మురికి డస్ట్ ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. బర్నర్స్ కూడా మాటికి కడిగి రుద్దాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మంట అనేది బాగా వస్తుంది.